ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పున్కర్, స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్లతో కలిసి గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకొస్తామన్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రిలో 15 లక్షల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదన్నారు. అందులోని కొంత నిధులు తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ షకీలాను ఆదేశించారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉండే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ నుంచి ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తారు. మీ దగ్గర నుంచి పెట్టుకోవా నువ్వు అది దగ్గర పెట్టుకో, ఏం చేసుకుంటాం పెట్టుకొని దారి తెలియదు దూరి ఎక్కడికి మేము ఎత్తుక్కొని వచ్చాం పోలీసులు లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఏం చేసావు నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, ఇదే ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, ఏం చేయలేదు వదిలే. నేను మూడు మీ ల్యాండ్ పంపించు, మంచి ల్యాండ్స్ తీసుకొచ్చి డబ్బులు అందరూ పెడతాను. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది రాదండి. నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు, ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసి పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి స్థితికి, ఇవన్నిటికి ఎంత అవుతుందో చెప్పండి. లేకపోతే అందరూ మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ ఒక 1 కోటి రూపాయల మీద ఇస్తాం, ఏమైంది ఒకసారి చేంజ్ వస్తుంది కదా. మీరు ఎన్ని రోజులు ఇస్తారు ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 వీక్ 10 డేస్లో మీరు ఎమ్మెల్యేగా మీరు చాలా టాప్ వస్తుంది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. ఎంట్రన్స్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండ్లు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయా లేదా వెనక్కి సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వర్క్ కట్టించుకోవడం లేదు. పొందలు వచ్చాయి అప్పుడు ఒకసారి చూడండి. అది ఒకసారి మొత్తం విజిట్ చేసి నాకు సమయం ఉంటుంది, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 ఇయర్లో చేంజ్ చూపిద్దాం. మీరు అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టండి, అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుంది చూద్దాం. స్టాప్ మౌంట్ ఇంపార్టెంట్. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిలేదు. ఏమయ్యా ఇంజనీరింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తిగా సరిలేదు. రిమ్స్ హాస్పిటల్లో డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగాలేదు. స్కూల్ మరి చేయడం ఏంటిదయ్యా, దీంట్లో జరగాలి కదా అవన్నీ ఉన్నాయి. అనేది ఏ టాయిలెట్లోకి వెళ్ళినా అసలు వెళ్ళబుద్ధి కాదు ఎవరికి. నాకు డౌట్ ప్రిన్సిపల్ రూమ్లో కూడా టాయిలెట్స్ అలాగే ఉంటాయి. అన్ని దగ్గర సిస్టమ్ బాగోలేదు. నేను చూశాను అప్పుడు కూడా. దానికి ఏదో ఒక దగ్గర ఎండ ఉండాలి కదా, ఎండ లేకపోతే ఎలాగొద్ది. టాయిలెట్స్ పని చేయకపోతే ఎన్ని అవసరం పడతారు పేషెంట్లు కానీ అందరూ. క్లారిటీగా మీ ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయండి. టాయిలెట్స్ అన్నీ ఏ రకంగా ఉన్నాయి, ఈచ్ టాయిలెట్ నెంబర్ వేసి ఏంటి కోసం రాయండి. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగు చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి. టాప్ మోస్ట్ ప్రయారిటీగా అన్ని టాయిలెట్స్ వర్కింగ్లోకి రావాలి. అది చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూడండి. నేను ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్తాను. హాస్పిటల్కి వస్తే అసలు ఆ వాతావరణమే లేదు, వాతావరణం కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా బాధ్యత తెలిసినప్పుడు ఎవరికో వాడికి ల్యాండ్స్కేపింగ్ ఎవరు చేస్తారు ఇక్కడైనా తెప్పించగలుగుతుంది. నేను నా నెత్తే నోరు కొట్టుకున్నప్పుడు కూడా నాది ఎవరు చూడలేదు. హాస్పిటల్కి ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత అక్కడ డబ్బు తగ్గిపోవాలి. హాస్పిటల్ వాతావరణం చూసి డబ్బులు ఎక్కడైనా సమకూరుతో నువ్వు ల్యాండ్స్కేపింగ్ ఎంటైర్ హాస్పిటల్ ల్యాండ్స్కేపింగ్ అంతా చేయించాలి. బ్యూటిఫుల్ గ్రీనరీ ఉండాలి, నీట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. హాస్పిటల్ అట్మాస్ఫియర్ బాగోలేదండి పూర్తిగా. నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీరు అనుకోని ల్యాండ్స్కేపింగ్ టాప్ ప్రయారిటీ చేయాలి. ఎంట్రన్స్ నుంచి వాడే జర్నీ 59 every toilet
చాలా మట్టుగా ప్రాబ్లమ్స్ అది చాలా మట్టుకు కాదు అయ్యా. అంటే నువ్వు ఎంతవరకు చూస్తున్నావు? మట్టుగా ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయడం లేదు, వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, తలుపులు ఉన్నాయి లేదా, తలుపుంటే పొడి ఉందా లేదా, ఈ బాధ్యత కదా అది. శానిటేషన్ అంటే ఏంటి? అదే ముఖ్యం కదా. అది ముఖ్యం. తర్వాత బయటకు వచ్చినటువంటి డ్రైన్లు ఇవన్నీ క్లీన్ చేయడం ముఖ్యం. అంటే ఈ వాటర్ క్లీన్ చేయడం ఇదే కదా. మరి అది నేను అడుగుతున్నది అది కదా. నీకు ఎక్కడైనా హాస్పిటల్లో టాయిలెట్స్ బాగుంటే హాస్పిటల్లో శానిటేషన్ బాగున్నట్టు లెక్క. ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు. నేను సర్ప్రైజ్ ఒకటికి వెళ్ళాను అనుకో, ఏమన్నా టాయిలెట్స్ పని చేసినాక ఫస్ట్ కంప్లైంట్ అదే వస్తుంది. ఈ దగ్గరే కాదు, ఏ హాస్పిటల్కి అయినా అది అలవాటు అయిపోయింది. నేను అందుకే అంటున్నాను, పైసా ఎక్కువ టాయిలెట్స్ మీద పెట్టండి అని చెప్పి. టాయిలెట్ ఎంత ఇంపార్టెంట్. ఏదైనా ఒక వాటికి నేను సర్ప్రైజ్కి వెళ్ళాను అనుకో, నువ్వు దొరికిపోతావు, నాకు తెలుసు. నీకు అందుకే ముందు చెప్తున్నాను నేను. నీకు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని పని చేస్తుంటే అన్ని పని చేస్తున్నాయంటే ఎలా పని చేస్తున్నాయి నేను చూడకుండా. ఒకసారి తిరుగు, ఈవేళ రేపు డ్రైవ్ పెట్టుకొని అన్ని టాయిలెట్స్కి నెంబరింగ్ ఇవ్వు. ఏది సీరియల్ నెంబర్స్ వేసి అన్ని పని చేస్తున్నాయా లేదా, ఏ నెంబర్ టాయిలెట్ పని చేయడం లేదు, కమోటీ బాగోలేదా, టాయిలెట్స్ పైపులు లేవా, పొడిలు ఉన్నాయా లేదా, తలుపులు ఉన్నాయా లేదా, అవన్నీ ఒకసారి. అది చాలా టాప్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. లిస్ట్ పేపర్ మీద రాసి వెళ్దామా 2-4. గవర్నమెంట్ నుంచి అయినా, ప్రైవేట్ నుంచి అయినా, దాతల నుంచి అయినా హాస్పిటల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేయవలసిన బాధ్యత. ఏదో గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోతున్నామంటే జరగదు. నేను చాలా సిస్టమేటిక్ ఉంటాను. దయవుంచి అందరూ సహకరించండి. గతం కదా జరిగిపోయిన వదిలేయండి. ఇక నుంచి అందరం మనం చేద్దాం. ఎందుకు మారదు నేను చూస్తాను. ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, నేను ఉంటాను, కేంద్ర మంత్రి కూడా ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉండి హాస్పిటల్స్ లో మాకు 1000 ఫ్యాన్లు కావాలి, 1000 ట్యూబ్ లైట్లు కావాలి, బాత్రూమ్ ఉంది అంటే సిగ్గు అనిపిస్తుంది. దయవుంచి